హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఇవాళ దోశకి కాంబినేషన్ పల్లి చట్నీ చేస్తున్నా. ఈజీగా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే స్టార్ట్ చేస్తున్నా. జస్ట్ పల్లి, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, అంతే. ఇంకా దీంట్లో ఏమి యూజ్ చేయను, కానీ దీంతో 2 టైప్స్ చేస్తాను. దీనికోసం ఫస్ట్ పల్లిని పొట్టుడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, దాని పచ్చివాసన పోయేదాకా. ఇట్లా చూస్తే పొట్టిట్లో ఉడిపోయే వరకు ఫ్రై చేసుకొని కొంచెం చల్లారినాక పొట్టు మొత్తం తీసేద్దాము. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేస్తే పచ్చివాసన రాదు, కారం కూడా ఎక్కువ కొట్టదు. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా దీనికోసం. దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దీంట్లో కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ముందే. పల్లి అంతా పొట్టు తీసేసి క్లీన్ చేసుకుందాము. జస్ట్ ఇట్లా నలిపేస్తే అయిపోతుంది ఇట్లా మొత్తం. ఇప్పుడు దీంట్లోకే పచ్చిమిర్చి తీసేసుకుందాము. చల్లారిపోయింది. ఇందాక నానబెట్టుకున్న చింతపండు కొంచెమే, ఒక 2 రెబ్బలంతా. ఈ నానబెట్టిన ఈ వాటర్ దీంట్లో యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో దీనికి కావాల్సినంత ఉప్పు వేసేసుకుందాము. ఒక స్పూన్ వేసిన ఇప్పుడైతే, తర్వాత టేస్ట్ చూసుకొని దానికి సరిపడా వేసుకుంటాం. దీన్ని మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి, ఇట్లా చాలా స్మూత్గా. దీంట్లో కొబ్బరి వేస్తే రఫ్గా బాగుంటుంది గ్రైండ్ చేసుకుంటే. జస్ట్ ఇది పల్లి చట్నీ కాబట్టి స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లో డివైడ్ చేస్తున్నా. కొంచెం చెప్పిన కదా దీంతోనే 2 టైప్స్ చేస్తా అని చెప్పేసి. ఇప్పుడు ఒక దాంట్లో ఉల్లిగడ్డ మంచిగా కట్ చేసేసిన చిన్న చిన్న పీసెస్. ఒక దాంట్లో ఉల్లిగడ్డ వేసేస్తే ఇంతే, ఇంకా ఇట్లనే తినేయచ్చు, బాగుంటుంది. ఇంతే ఇది. ఇప్పుడు ఇంకో చట్నీని మనం కొంచెం లూజ్గా చేసుకొని పోపు పెట్టుకుందాము. దీనికోసం ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసినాను. కొంచెం ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసుకొని చట్నీలో వేసేయడమే. ఇంతే, ఇంకా ఇది చట్నీలో కలిపేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.